వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ప్రభుత్వం కుట్రపూరిత ఆరోపణలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జగన్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా ఆలయాలు వైసీపీ నేతల పూజలు చేస్తున్నారు. కాకినాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ద్వారంపూడి పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడటం సరికాదన్నారు. ఇక చంద్రబాబు చెప్పిన దానికి పవన్ పబ్లిసిటీ చేస్తున్నారని, వారికి సరైన బుద్ధి ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుతున్నట్లు ద్వారంపూడి తెలిపారు. ఈరోజు మా నాయకుడు వై జగన్మోహన్ గారి మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వారు అందరూ కలిసి తిరుపతి లడ్డు విషయంలో ఒక కుట్రపూరితమైన ఆరోపణ చేయడం జరిగింది. దేవుడితో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామితో ఆయన్ని రాజకీయంగా వాడటం ఈ సరైన విధానం కాదని ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితమైన మనిషి. తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాలుగా అంటే గుళ్ళు కట్టడం విషయం దగ్గర నుంచి తిరుపతిలో ఉన్నటువంటి ఆచారాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వహించిన వ్యక్తి. ముఖ్యంగా సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అమితమైన భక్తుడు. రాష్ట్ర ప్రధానికి తెలిసిన విషయం. అటువంటి పెద్ద మనిషి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండగా ఈ యొక్క తిరుపతి దేవస్థానం మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అంటాం, దాన్ని పవన్ కళ్యాణ్ గారిని పబ్లిసిటీ చేయడం ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ వెంకటనగర్లో వెంకటేశ్వర స్వామి గుడి చాలా ప్రసిద్ధి చెందిన గుడి. గతంలో నేను పాదయాత్ర చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఈ గుడి నుంచి మొదలు పెట్టడం మాకు ఆనవాయి. అందుకని ఈ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ఈరోజు తగిన బుద్ధి ప్రసాదించి స్వామి అని చెప్పేసి ఆ స్వామివారిని ఏడుకోవడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ వారు చేసిన ఆరోపణలు ఉన్నాయో ఆ అబద్ధాలను నిరూపించి స్వామి అని కోరుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంతో నమ్మకంతో కూటమికి ఓట్లు వేసి గెలిపించారు. వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధాల హామీలు కూడా ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారి మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వారు అందరూ కలిసి తిరుపతి లడ్డు విషయంలో ఒక కుట్రపూరితమైన ఆరోపణ చేయడం జరిగింది. దేవుడితో వెంకటేశ్వర